సరిగ్గా ఇదే నెల కాకపోతే 2024 సంవత్సరంలో శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించి ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అప్పట్లో కొన్ని ల్యాబులకు కూడా పంపించారు అనేది. ఆ ల్యాబుల్లో తేలింది ఏంటని ఏం చెప్పారు అప్పట్లో? జంతువులకు సంబంధించిన అవశేషాలు, జంతువులకు సంబంధించిన ఆ కొవ్వు ఏదైతే ఉందో 2, 3 జంతువుల పేర్లు కూడా చెప్పారు. దానికి సంబంధించి కలిసింది అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చేసారు. అప్పట్లో చాలా హడావుడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడే సనాతన ధర్మం అని చెప్పి అప్పుడు దీక్ష తీసుకున్నారు. తర్వాత సంప్రోక్షణ చేశారు. చాలా హడావిడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తర్వాత చాలా హడావిడి జరిగింది. ఇప్పుడు దాని మీద సిట్ వేశారు. ఫైనల్గా ఇప్పుడు అంటే ఫైనల్కి వచ్చేసిందని నేను అనగానే ఫైనల్కి వచ్చేసింది అన్నట్టుగా చివరికి ఇప్పుడు అక్కడ నెయ్యిలో కల్తీ జరిగింది ఏ కొవ్వు కాదు పామ్ ఆయిల్ అని తేల్చి చెప్తున్నారు. అంటే క్లోజ్ చేసేసి దిశగా వెళ్తుందా కేసు? నిజంగా పామ్ ఆయిల్ అయితే మరి అప్పుడు రిపోర్ట్లు తప్ప, అప్పుడు చేసిన ఎంక్వైరీ తప్ప, ఆ డైరీలు కరెక్టేనా? ఇప్పుడు ఫైనల్గా బోలే బాబా డైరీ ఏదైతే ఉందో దాని నుంచే మిగిలిన డైరీలకు వెళ్ళారు. వీళ్ళు కూడా చెప్తున్నది ఏంటి, కేజీ నెయ్యి దగ్గర ₹3 కమిషన్ ముట్ట చెప్పారట ఈ ఏఆర్ డైరీ, ఆ వైష్ణవి డైరీలు అనేది. ఇది ఫైనల్గా రాసుకొచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ఈ విచారణ ఎంతవరకు ఇది ప్రామాణికంగా తీసుకుంటారు, కేసు తేల్చేయబోతున్నారు అనే డౌట్ కూడా వస్తుంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే అప్పుడు మనం దీని మీద చాలా డిబేట్లు పెట్టాం. ఓకే, అదంతా అందరికీ తెలిసింది. ఇప్పుడు ఫైనల్గా ఏదో కొండను తవ్వి ఎలకను పట్టారు అన్నట్టు నెయ్యిని తవ్వి పామాయిల్ బయటకు తీసుకొచ్చారా? అప్పుడు మీరే బయట కూడా వినిపించారు. మొదట్లో ఆయన ఏం చెప్పారు, వనస్పతి కలిసిందని చెప్పారు ముందు, తర్వాత చివరికి అది జంతువులు కొవ్వు దాకెళ్ళింది. ఇప్పుడు చూస్తే పామాయిల్. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? బేసిక్గా నాకైతే దేవుడి మీద నమ్మకం ఉంది, ధర్మం మీద నమ్మకం ఉంది, నిజం అనేటటువంటిది నిదానంగా బయటకు వస్తుంది అనేటువంటిది నమ్మకం ఉంది. ఆ రోజునే చెప్పాను నేను. అదే ఇప్పుడు కనబడుతుంది. ఒక ఆవేదన భరితమైనటువంటి అంశం ఏంటంటే దేవుడితో రాజకీయాలు చేయకూడదు, దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదు. దేవుడితో కూడినటువంటి సెంటిమెంట్ కోట్లాది మంది భక్తులది. ఆ భక్తుల సెంటిమెంట్లతో రాజకీయం చేసాం మనం ఆ రోజున. ఏంటది? పంది కొవ్వు, ఆవు కొవ్వు అంటే అసలు వినగానే ఒళ్ళు జలధరించింది. అసలు ప్రతి మనిషి ఎంత ఆవేదన చెందాడంటే, నాకు కొంతమంది బ్రాహ్మణ మిత్రులు అలాగే ఇతరులు అయితే ఫోన్ చేసి ఇంత నీచమా అండి అంటూ ప్రాయశ్చిత్త మంత్రాలు చెప్పుకున్నాం, ఇవాళ స్నానాలు చేసి జపాలు చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రాయశ్చిత్త మంత్రాలు చెప్పుకుని ఇంత చేసామన్నట్టు. అంత ఏది ఒక్కసారి ఈ 5 ఏళ్లలో దర్శనానికి వచ్చి వెళ్ళినందుకు గాను ఇంత దారుణం జరిగిందా అన్నటువంటిది. కానీ అప్పుడే భగవంతుడు ఉన్నాడు. సుప్రీంకోర్టు ఏమంది దాంట్లో? ఎవరు చెప్పారు మీకు అయ్యి అని అడిగింది. నిలదీసింది కదా. సాక్ష్యం ఏముందని మీ దగ్గర? లడ్డూ కల్తీ అయిందని. అందులో కలిపారనడానికి ఏంటి ఆధారం? గతంలో 5 ఏళ్లలో కలిపారనడానికి ఏంటి ఆధారం అని నిలదీసింది. మీరు ఇప్పుడు పోని లడ్డూని ఏమన్నా చెక్ చేశారా అని అడిగింది. పాత లడ్డూలను ఎవరు టెస్ట్ చేయలేదుగా. పోనీ కొత్తగా లడ్డూలు ఏమన్నా టెస్ట్ చేశారా కలిపారని? చేయలేదుగా. ఇప్పుడు లేదంట. అలాంటి ఇప్పుడు లేదంటారు. అప్పటికి వీళ్ళ ప్రభుత్వం అదే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక పట్టుకున్న ట్యాంకర్ కదా. దాన్ని ఏమన్నారు? చంద్రబాబు గారు కలిపారన్నారు, గుర్తుందే? కలిపారు. ఫస్ట్ ఏమో లేదన్నారు ఈవోను వీళ్ళు. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు? కలిసింది వాటెట్లో అని చెప్పారు. అది లడ్డూలో కలిసిందో దేంట్లో కలిసిందో కలిసింది, అది వాడారు, 1, 2 ట్యాంకర్లు అని చెప్పారు. ఇంత దుర్మార్గం అన్నారు. నిజంగా దేవుడి విషయంలో అంత దుర్మార్గం అండి? కలిసింది అక్కడ. సార్, అప్పుడు వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్ కూడా బయట పెట్టారు కదా సార్. అప్పుడు ఆయన ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ముందు టీడీపీ, మనం కూడా దాని మీద అన్నాం, ముందు టీడీపీ రిపోర్ట్ ఎలా వచ్చింది వాళ్ళ చేతికి, ఈ రిపోర్ట్ వాళ్ళు ఎలా బయట పెట్టారు. మరి అది ఏంటి? గుజరాత్ ల్యాబ్కి సంబంధించి ఒక రిపోర్ట్ అన్నారు, అదేంటి? మరి అయితే చెప్పాలి, వీళ్ళే చెప్పాలి. ఆ తర్వాతనే కదా కోర్టు సీరియస్ అయింది. ఆ రిపోర్ట్ అంటే రిపోర్ట్లు కూడా తప్పుడు రిపోర్ట్లు వస్తాయా? రిపోర్ట్లో కూడా ఇలా చెప్పేస్తారా? పందుకోవులు, ఆవు కొవ్వులు? అప్పుడే చెప్పాను కదా నేను. దాంట్లో ఒక లెక్క ఉంటుంది. బేసిక్గా ఆవు పాలిచ్చేటటువంటి ఆవు తినేటటువంటి గడ్డి, అక్కడ వాటికి వచ్చే మేత ఆధారం, ప్లస్ దాంట్లో కొన్ని రకాలైనటువంటిది ఎంజైమ్ లోపల ప్రిపేర్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు దాన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళే చెప్పారు, ఈవెన్ ఆ ల్యాబ్ వాళ్ళే, అట్లాంటి కొన్ని ఉంటాయి అన్నటువంటిది. బట్ నిజాలని డౌన్ ప్లే చేశారు, మ్యానిపులేషన్ హైలైట్ అయింది. ఆ ల్యాబ్ ఏదో బాగా ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ అని చెప్పుకొచ్చారు, దాని ఆధారంగా అన్నారు. ఇంకోటి దాంట్లో సరే కల్తీ జరగచ్చును, జరగదని ఎవరన్నారు.
వనస్పతి అంటే ఏంటది? డాల్డా. డాల్డా. సాధారణంగా ఆవు నెయ్యిలో మీరు ఏది కలిపినా బయటపడిపోతుంది, ఎక్సెప్ట్ డాల్డా. ఉమ్, ఏది కలిపినా బయటపడిపోతుంది. రెండవది, తిరుమలలో ఎంతటి భక్తి శ్రద్ధలతో ఎంతటి నిష్టతో పనిచేస్తారంటే, అక్కడ లడ్డు తయారు చేసే చోట ఈ నెయ్యి తీసుకొచ్చి పెడతారు కదా, పెట్టగానే కొంతమంది ఉంటారు దాని ఎక్స్పర్ట్ బ్యాచ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇట్లా వాసన చూస్తారు, చూసి కనిపెట్టి తీసి పక్కన పెట్టేస్తారు, ఇట్లానే వేస్తారు అది వాళ్ళు. ఇట్లా అంటే అంటే డాల్డా కలిస్తే వాళ్ళు కనిపెట్టేస్తారు, వాళ్ళు స్వచ్ఛత లేదని కనిపెట్టేస్తారు. వాళ్ళు తీసేయమంటే తీసేయాలి అంతే. ఇంకోటి, ట్యాంకర్లు అట్ట వెనకపోయినాయి, బోల్డ్ ఉన్నాయి. చంద్రబాబు గారి టైంలో ఉన్నాయి, జగన్ గారి టైంలో ఉన్నాయి. అది ఏదైనా కల్తీ ఉంటే ఆ సదరు సంస్థల వాళ్ళు చెయ్యొచ్చు, చెయ్యరు అని ఎవరన్నారు? అది ముందే పసిగడతారు. అక్కడ ముందు టెస్ట్ చేసే సెంటర్ ఉంది తిరుమలలో. ప్లస్ ఆ టెస్ట్ చేసిన తర్వాత కూడా తేడా జరిగిన ఆ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తారు లడ్డు తయారు చేసే చోట. ఇంకోటి, మన దగ్గర పబ్లిక్కే తెలుస్తుంది కదండి లడ్డు క్వాలిటీ ఏంటనేది. పామాయిల్ తో ఉండేటటువంటి తిండి ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కడికి తెలుసు. మీరు పునుగులు బజ్జీలు కూడా పామాయిల్తో వేస్తారు కొన్ని చోట్ల. అలా వేస్తే అది చల్లారిన తర్వాత వెంటనే మనకి స్మెల్ వచ్చేస్తుంది. ప్లస్ నిల్వ ఉండదు, అది కంపు కొట్టేస్తుంది. అది మనకి సహజ సిద్ధంగా ఇవి న్యాచురల్ గా మనం మాట్లాడుకుంటే తెలిసే పాయింట్. సరే, పామాయిల్ దానికైనా సరే వీళ్ళకి సంబంధించి ఇంకా అది స్పష్టత రాల. పామాయిల్లో మళ్ళీ ఇంకేయో కలుపుతారట, ఏదో సుగంధ ద్రవ్యాల వాసన వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అదే, నెయ్యి మాదిరిగా సువాసన వచ్చేలాగా ఏవో కెమికల్స్ కలిపారు, పూర్తిగా పామాయిల్ ఏది నెయ్యి కాదు. అది అంటే పామాయిల్ తో తయారు. అది ఇప్పుడు దాంతో జరిగితే కనుక అది ఖచ్చితంగా కేసే, తప్పేం లేదు. అది సిబిఐ ఎంక్వైరీలో తేలుతోందంటే అది బోలేబాబా దగ్గర నుంచి వెళ్ళింది అనేటటువంటి అది పట్టుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒరిజినల్ నెయ్యిని తెలిసేటటువంటి యంత్రం లేవేమో అక్కడ. అదేదో ఇప్పుడు పెడుతున్నారు, ఇప్పుడు పెడుతున్నారు. ఇంతకు ముందు ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేశాకనే లోపలికి అలౌ చేస్తారు. ఆ టెస్ట్ చేశాక అలాగా పనికిరాదని వెనక్కి పంపించేసిన బోల్డ్ ఉన్నాయి ట్యాంకర్లు. పైగా అలాగా వెనక్కి వెళ్ళిపోయిన దాని మీద పెనాల్టీ కూడా వసూలు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మనం రాబోయే 2-3 రోజులకు కావాల్సినటువంటి నెయ్యి అనుకుని తెప్పించాం ట్యాంకర్, అది తేడా వచ్చిందని తెలిసింది. రూల్ ఏంటో తెలుసా? అలా తేడా వచ్చిన ట్యాంకర్ వెనక్కి పంపించడంతో పాటు ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఇంకొకళ్ళ దగ్గర కొనాలి మనం నెయ్యి, ఎక్కువ రేటుకు కొనాల్సి వస్తుంది. అలా కొన్నప్పుడు అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో డెమరేజెస్ అంటారు అనమాట, అది వీళ్ళు కట్టాలి ఈ ట్యాంకర్ పంపించిన వాళ్ళు. ఇది రూలు టీటీడీలో రూల్స్ చూస్తే అది కనబడుతుంది. అట్లా పెనాల్టీలు వసూలు చేసినవి ఉన్నాయి అనేక సంస్థల మీద. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. దాన్ని అందులో కల్తీలు చేసేవాడు ఉంటాడు, పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి ఎప్పుడు జరిగేది. కానీ ఇక్కడ బాధేసింది, ప్రతి హిందువు ఆవేదన చెందినటువంటి పాయింట్ ఏంటి అంటే, పంది కొవ్వు, ఆవు నెయ్యి, ఆవు కొవ్వు పవిత్రంగా భావించేటటువంటిది ఒకటి, అసహ్యంగా భావించేది ఒకటి, అయ్యి కలిపారన్నటువంటిది. ఇప్పుడు అసలు ఆ ప్రస్తావనే లేదు సిబిఐ ఆర్గ్యుమెంట్లో. ఒక రకంగా ఇది కొంచెం ఆనందించాల్సిన అంశమా? భక్తుడిగా నేను చాలా సంతోషించాను. అట్ ద సేమ్ టైం పామాయిల్ ఇష్యూలో కూడా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది తప్పే నేను అనేది, దాంతో పోల్చుకుంటే అదే అంటే ఒక పెద్ద చండాలంలోంచి చిన్న చండాలం అన్నమాట. ఇదైనా సరే చర్య తీసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క డైరీలలో పామాయిల్ తయారు చేసే ఇది ఉంటే అది అంతవరకే. టీటీడీకి అది సప్లై చేశారు లేదనేది తేలాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కన్ఫామ్ కాదు. టీటీడీతో పాటుగా ఇంకో 6 ఆలయాలకు కూడా వీళ్ళు చేస్తున్నారని పెట్టారనమాట. అయితే శ్రీశైలం వీళ్ళకి సప్లై చేసే చోట ఎక్కడన్నా టెస్ట్లో తేలాలి. ఇది లేదనుకోండి, వాళ్ళు ఏమంటారు, నేను గుడికి సప్లై చేసిన దాంట్లో ఏం లేదంటే అంటారు మళ్ళీ ఆర్గ్యుమెంట్. ఇది వాళ్ళ ల్యాబులు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డైరీలు చెక్ చేసినప్పుడు దొరుకుండాలి, శాంపుల్స్లో ఇది ఐడెంటిఫై అయ్యి ఉండాలి. సిబిఐ చెప్తుంది కాబట్టి అది కొంతమేర ఇక్కడ పోలీసులతో పోల్చుకుంటే అది నమ్మదగినటువంటి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి అది. సార్, ఇప్పుడు కొత్తగా దీని ద్వారా అంటే ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ, ఈ వైష్ణవి డైరీ, వీళ్ళిద్దరికి బోలేబాబా డైరీ, అంటే వీళ్ళెవరి దగ్గర కూడా
టీటీడీకి అవసరం అయ్యేంత నెయ్యి సరఫరా చేసేంత కెపాసిటీ లేదు అనేది వీళ్ళు చెబుతున్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తారా, కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలనా, దీని వెనక ఏమన్నా ఇంకో రెండో ఉద్దేశం ఉందా? నేనేమో మొట్టమొదటి నుంచి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఒకటి చెప్తున్నానండి. దేవుడి విషయంలో మీరు బాధ్యతగా చెక్ చేస్తే ఆయన మీకు ఏదో చెప్పబోతున్నాడు, మీ చేత ఏదో చేయించాలనుకుంటున్నాడు. ఒక మంచి చిన్న ఉదాహరణ నేను చెప్పాను ఇంతకుముందు మీకు లడ్డూల విషయంలో. నేను తిరుపతికి వెళ్ళి పనిచేసే టైంలో ప్రతి ఒక్కళ్ళు అప్పుడేంది రోజు హోంగార్డు 100 రూపాయలకి లడ్డు అమ్ముతూ పట్టుబడ్డాడు, 4 లడ్డూలతో కానిస్టేబుల్ పట్టుబడ్డాడు, లేకపోతే టీటీడీ సిబ్బంది పట్టుబడ్డారు. ఇవి మాకు వార్తలు. అప్పుడు నేను తిరుపతి వెళ్ళిన కొత్తలో ఏంటిది అని క్రాస్ చెక్ చేసినప్పుడు ఇలా కొండపైన లడ్డూలు పోటు చిన్నదండి, పోట్లో తయారు చేసే లడ్డూలు తక్కువ అండి, దాంతో బ్లాక్లో అవుతుంటాయి, జనాలకు కూడా కాల్చిన లడ్డూలు ఇవ్వడం కుదరదు కదా, అప్పుడు 2, 4 ఇస్తుండేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితి ఉంటుందండి, దానివల్ల బ్లాక్లో కొనుక్కుంటారు అన్నటువంటిది అప్పుడు చెప్పుకొచ్చింది అనమాట. సరే, ఎంతసేపటికి ఈ ఏది ఆడిని పట్టుకున్నాడు, ఈయన పట్టుకున్నాడు, ఇదే వార్త. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు లడ్డూలు ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలంటే పోటుని పెంచాలి. పోటు లోపల పెంచలేం. పోటుని లోపల పెంచలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పొయ్యిని బయటికి పెడితే ఆ స్పేస్ వస్తుంది కదా, అక్కడ ఎక్కువ లడ్డూలు తయారు చేసుకోవచ్చు కదా. అంటే వెంటనే చెంపలేసుకోండి, అది తప్పు, వాస్తు పండితులు ఒప్పుకోరు అన్నారు. అప్పుడు నేను వార్త ఇదే, అసలు ఎలాగ దీనికి పరిష్కారం అంటూ వార్త రాశాను. నేను రాసినప్పుడు ఆగం పండితులు వీళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడితే, ఆగమ శాస్త్ర ప్రకారం బయట పెట్టుకోవచ్చు పొయ్య, లడ్డు లోపల తయారు చేస్తే సరిపోతుంది అన్నారు. అప్పుడు పెట్టినటువంటి కన్వేయర్ బెల్ట్లే ఇప్పుడు అప్పటిదాకా 3-4 లడ్డూలకు మించి ఎక్కువ లడ్డూలు ఇవ్వలేని స్థితి నుంచి ఇవాళ మీరు 10-15 లడ్డూలైనా కొనుక్కోవచ్చు, రేట్ ఎక్కువ పెట్టుకుంటే. ఇది ఆ రోజున ఇలాగ నాకు ఇదేమన్నా తెలుసా? నేను తిరుపతోడిని కాదు, అక్కడ ఉద్యోగం చేసినోడిని కాదు, అంతకుముందు దర్శనానికి వెళ్ళినోడిని. అక్కడ కొత్తగా వెళ్ళిన నా మనసుకి ఇది థాట్ క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. అదే సందర్భంలో నాకు బాగా ఇప్పటికి కూడా ఆ మహిమలు ఎలా గుర్తుకొస్తుందంటే, ఈ వార్త వేసినప్పుడు కూడా అధికార యంత్రాంగంలో ఏమీ పెద్ద ఇది రాలా, చైతన్యం మార్పు రాలేదు. అప్పుడు ఒక రిటైర్డ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ నాకు ఫోన్ చేశాడు, నా నెంబర్ పట్టుకుని. ఇంతవరకు అది రాసే ధైర్యం ఎవరికి లేదండి, చాలా మంచి పాయింట్ని చెప్పాలి ఇక్కడ మీకు. ఇంకోటి, అక్కడ కనుక పోర్ట్లో అనేక సార్లు ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి, అది బయటికి పొయ్యి వచ్చేది అప్పుడు కాలినటువంటి వచ్చినాయి కూడా తెలుసు కదా మీకు. అంతకుముందు జరిగినాయి కొన్ని మంటలు పైకి లేగవటం. అక్కడ సమస్య ఏంటంటే, గ్యాస్ బండ కనుక పేల్తే అక్కడ మూల విరాట్ దగ్గరలో దాకా వచ్చి పడుతుందండి. అంటే అక్కడ మెయిన్ దీని దాకా వస్తుంది, ప్రమాదకరం అది. ఆ ముక్కని నేను రిపోర్ట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు, నేను చీఫ్ ఇంజనీర్, నేను రిపోర్ట్ ఇస్తేనే నువ్వు ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీ ఇదేంటి సార్ అని ఇవ్వమని అడిగాను. ఆయన తెచ్చిచ్చారు, ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకునేసా. అంటే అప్పటిదాకా వీళ్ళకి ఏమాత్రం అంటే అంటి ముట్టనట్టున్నటువంటి స్టేజీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఈ వార్తకి జాతీయ వార్త అయిపోయింది. ఇది నేషనల్ మీడియా వాళ్ళందరూ క్యారీ చేశారు దీన్ని. లడ్డూ కావాలా, దేవుడు కావాలా, అదే దేవుడికే ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటనేటటువంటి. అప్పుడు ఆగమేఘాల కేంద్రం నుంచి స్పెషల్ టీం వచ్చింది వెరిఫై చేయడానికి, సెక్యూరిటీ పర్పస్ కింద. ఇక్కడ వాళ్ళతో మీటింగులు వరుస పెట్టి జరిగితే చివరికి ఖచ్చితంగా పోటెట్లా మార్చుకోవాల్సిందే అంటే ఆగం పండితులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి తేల్చింది. ఇందులో నేను అదే అంట, దేవుడు నన్ను ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడు అక్కడ. నేనేదో గొప్ప చేశానని చెప్పను ఇప్పటికి కూడా. నాకు అక్కడ చేసిన ప్రతి అంశము కూడా, అన్నదానమా లేకపోతే ఇదా నాకేం తెలియదు. గబక్క నేను వెళ్ళినప్పుడు నా మైండ్కి వచ్చేటట్టు, నా దృష్టికి వచ్చేటట్టు చేశారు. నేను అది ఫాలో అప్ చేసి సమస్య పరిష్కరించేదాకా వెంటపడేవాడిని. ఏది ఇప్పుడు అన్నదానంలో టోకెన్లు తీసేయడమా, లేకపోతే మంచినీళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ పట్టుకోవడానికి ఇవి ఉన్నాయి కదా, అవి పెట్టడమా, లేకపోతే ఆ అన్న ప్రసాద కౌంటర్ రామ్ బగీచే దగ్గర పెట్టారు చూడండి, అట్లాంటివన్నీ ఎందుకు పెట్టరు అనేటటువంటి ఇవన్నీ నేను ఆ రోజున రాసిన వార్తలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. ఇది భగవంతుడు నన్ను ఆ రోజున వాళ్ళు
ఫీల్ అయినప్పుడు సిబ్బంది నేను అదే మొక్క చెప్పా. ఇప్పుడు నేను భక్తున్నే కదా, నేను నాస్తికున్న ఇట్లా రాశాను అనుకో తప్పు. నేను భక్తుణ్ణి, నువ్వు భక్తుడివే. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చేస్తుంది రైట్ అనుకుంటున్నావు. నువ్వు భక్తుడివే కాబట్టి నిన్ను శిక్షించాలని దేవుడు అనుకోవట్లా. నువ్వు తప్పు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఆ తప్పు తెలుసుకునే పని ఇంకో భక్తుడు చేత చేయించాడు. ఇలా ఆలోచించుడు. అప్పుడు మీరు దీంట్లో కాంట్రడిక్షన్ ఉండదు. మీరు మంచి ఉద్దేశంతోనే ఉన్నా, నేను మంచి ఉద్దేశంతోనే ఉన్నా. మీరు వెళ్తున్న దారిలో ఉన్న తప్పుని నా చేత ఎత్తి చూపించాడు దేవుడు. ఇది అని చెప్పేవాడిని నేను. ఇవాళకి నేను అదే నమ్ముతా. భగవంతుడు నా చేతన ఆ పనులు చేయించాను. ఇప్పుడు ఈ విషయంలో కూడా భగవంతుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏంటది? దేశంలో ఆధ్యాత్మికత వాతావరణం పెరగాలని ఒక పక్కన కోరుకుంటూ, హిందుత్వ వాతావరణం పెరగాలని కోరుకుంటూ, ఓ పురాతన సంప్రదాయ వ్యవస్థలో ఒక భాగం పాడి పంట. పాడి అనేటటువంటిది ప్రతి ఇంటికి ఒకప్పటి ఒక వెలుగు. పంటలో నష్టమైతే పాడిలో లాభం వచ్చేది, పాడిలో నష్టమైతే పంటలో లాభం వచ్చేది. తద్వారానే మన తరాలు నడిచినాయి. ఇవాళ ఆ పాడి దూరమైంది. దాంతోనే కల్తీ పెరుగు, కల్తీ పాలు, కల్తీ నెయ్యి, ఈ గొడవంతా వస్తుంది. చివరికి స్వామివారికే సరైన నెయ్యి సమర్పించుకునే అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే 1,00,000 ఆవులు తీసుకోండి, ఒక 50,000 ఆవులు తిరుపతిలో పెట్టుకోండి. తిరుమలలో కూడా తిరుపతిలోనే పెట్టుకోండి, గోశాల పెట్టుకోండి. ఆల్రెడీ అప్పట్లో పెట్టారు. ఎక్స్పాండ్ చేసే టైంలో ధర్మారెడ్డి ఈలో ప్రభుత్వం మారింది, వెళ్ళిపోయారు. పెట్టండి, 50,000 ఆవులు పెట్టండి. అలాగే దుర్గగుడికి ఒక 5,000 ఇవ్వండి, సింహాచలంకి ఒక 5,000, లేకపోతే అన్ని గోళ్ళ తరపున కొనండి. ఓ 50,00,000 ఆవులు. ఈ ఆవులతో ఈ ఆవుల్ని ఒకవేళ మీరే నిర్వహించుకోవడం కష్టం, ఆ గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్న పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి, ఆ రైతులకి ఇవ్వండి, తలా 2-3 ఇవ్వండి. ఆ పాలు మీరే కొనండి. తద్వారా పాల కేంద్రం నడుస్తుంది, అక్కడ ఉపాధి వస్తుంది, రైతుకి ఒక లాభం వస్తుంది, రూపాయి వస్తుంది, ప్లస్ స్వచ్ఛమైన పాలు వస్తాయి. ఏ రైతు కానీ ఏ సాధారణ ప్రజలు కూడా దేవుడికి 4 నీళ్లు కూడా పోయారు. చొక్క కూడా తప్పు చేయాలని కోరుకోరు. వెంకటేశ్వర స్వామికి లేకపోతే అమ్మవారికి, సింహాచలం నరసింహస్వామికి వెళ్ళేటటువంటి వాటికి దేవుడిచ్చిన ఆస్తిలో తప్పు చేయాలని ఎప్పుడూ కోరుకోడు, ఏ పాపం పెట్టుకోవాలని కోరుకోడు. కాబట్టి నిజాయితీగా స్వచ్ఛమైన పాలిస్తారు. ఆ పాలని మీరు కాగబెట్టండి. అంటే అక్కడ మిషన్ ఉంటుంది, మీకు ఒక కేంద్రం ఉంటుంది, తోడేయండి, పెరుగు వస్తుంది. ఆ పెరుగు నమ్మండి, ఆ పెరుగు చిలకండి, దాని నుంచి వెన్న తీయండి, దాన్ని మధ్య కేంద్రం మీ ఆ అన్నదాన కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడ పోయండి, లేదా భక్తులు క్యూ లైన్లో ఇవ్వండి మజ్జిగ. ఈ పాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఆ పాలను తీసుకెళ్ళి ఇచ్చేయండి, పొయ్యండి. అక్కడ చిన్నపిల్లలకి ఇస్తారు కదా పాలు, అయ్యి ఇవ్వండి ఆ కేంద్రంలో. తిరుపతిలో 1,00,000 ఆవులంటే మీరు కేంద్రం నడిపితే కనీసం 1,000 మందికి ఉపాధి వస్తుంది. ఆ విధంగా ఎంత చెయ్యొచ్చు, అక్కడ పేడతో చెయ్యొచ్చు, యూరిన్తో చేయొచ్చు, ఎన్ని చెయ్యొచ్చండి. దాంతో ఇదో పెద్ద పరిశ్రమ నిజంగా చెప్పాలంటే. అద్భుతమైన, చాలా మంది ఆవులు దానం కూడా ఇస్తారు. నేను అనేది అదే, తిరుమల ఎట్లాగా మేము ఆవులు అనుకుంటున్నాము, లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓ 2,00,000 ఆవులు పెంచి తద్వారా ఈ కల్తీ భవిష్యత్తులో లేకుండా చేయాలనుకుంటున్నామని సనాతన ధర్మ పరిరక్షణ కోసం తపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అనుకోమనండి, అనుకునే ప్లాన్ చేయమనండి. ఎంతమంది డొనేట్ చేస్తారో చూడండి. ఒక్కొక్క ఆవుకి ₹1,00,000 50,000 పెట్టండి, డొనేట్ చేస్తారు. మంచి ఆవులు తెండి, ఈ ఆవుల్ని ఇవ్వండి, ఎంతమందికి ఉపాధి ఇవ్వండి, రైతులకు బాగుపడతారు, డైరీలు ద్వారా సిబ్బంది బాగుపడతారు, గోపాలకులు బాగుపడతారు, ప్లస్ స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది, భక్తులకి మంచిది అవుతుంది. ఇది భగవంతుడు మీ చేత చేయాలని కోరుకుంటున్నాడేమో. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి, ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. వాళ్ళు అనుకుంటే అయిపోద్ది, అనుకోవాలి అంతే. అంటే నేను అనేది భగవంతుడు మనకి ఎప్పుడో అవకాశం ఇస్తాడు, అది మీరు గ్రహించండి. దాంతో ఇక అయిపోయింది. రాజకీయం దోవన రాజకీయం, ఆ కేసు దోవన కేసు. భగవంతుడు అందులో తప్పుతో పట్టకుండా కంట్రోల్ చేశాడు కోర్టు ద్వారా. ఇప్పుడు మనం చేయాల్సిన పని, భగవంతుడు మనకిచ్చిన బాధ్యత అది చెయ్యండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లేదు దాన్ని వాడుకుంటేనే తేడా. ఈ విషయంలో రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద అప్పట్లో ఒక అతిపెద్ద నింద అయితే వేసేశారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఎలా అని. తర్వాత ఆయన పాపం తిరుమల వెళ్తానంటే కూడా వెళ్ళలేదు, ఆయన వెనక్కి తగ్గారు. ఓకే, కారణాలు ఏదైతేనో.
కేవలం దీనివల్లే. ఆ టైంలో ఒక మంచి డైవర్షన్ పాలిటిక్స్కి అయితే ఈ అంశం చాలా బాగా ఉపయోగపడింది, ఉపయోగించుకున్నారు కూడా. ఇప్పుడు ఈ అంశంతో పామాయిల్ కలిసింది, అందులో పామాయిల్నే నెయ్యిగా మార్చారు కొన్ని రసాయనాలు కలిపి అని ఈ రిపోర్ట్తో, అంటే వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఏదైనా తప్పే అని చూడాలా, కాస్తంత జగన్కి వైసీపీకి రిలీఫ్ అంటే దక్కింది. వాళ్ళు దీన్ని హైలైట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు కదా. వీళ్ళకి రిలీఫ్ ఇంకోటి దీన్ని బేస్ చేసుకుని రాసుకోవడం కూడా వాళ్ళకి తెలియలేదు కదా. కాబట్టి అదేం కాదు. ఇప్పుడు బురద వేసేసాక నేను చెప్పాను కదా, తుడుచుకుంటే మచ్చ అట్లాగే ఉంటుంది కదా, తుడుచుకున్న మచ్చ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే సరే ఇదంటే ఇప్పటిదాకా కూడా ఈ ఆధారాలు ఇవన్నీ చెప్పేదాకా మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంది. పడవలతో బ్రిడ్జి కొట్టుకుపోవడం ఏందండి, వరదలు సృష్టించడం ఏంటండి? దాన్నే చేసినప్పుడు ఏముంది కా నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి మూర్ఖుల యొక్క మనస్తత్వాన్ని వాడుకుంటున్నప్పుడు ఎవరు ఏం చేయలేము. కానీ ఇంకా తేలిపోయింది. ఇప్పుడు ఈ డైరీకి సంబంధించిన డైరెక్టర్ల మీద కేసు బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు. అవసరమైతే కొత్త కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే మనం చెప్పిన కాన్సెప్ట్ ఫాలో అవుతారు లేదనేది సెకండ్, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఇంకా అంతే జరిగేది అయితే అదే. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇది చిన్న విషయం అనుకోవడానికి ఏం లేదు, చాలా పెద్ద విషయం. అలాగే భక్తుల విశ్వాసాలకి సంబంధించిన అంశం. ఇప్పుడు కాస్తంత రిలీఫ్, ఎందుకంటే పామాయిల్ మాత్రమే కలిసింది, అది కూడా పామాయిల్ని నెయ్యి కింద మార్చారు అనేది వీళ్ళు ఇచ్చిన నివేదిక చెప్తున్నది. అంటే అది నెయ్యే కాదు అసలు ఒక రకం. అలాగని చెప్పి అందులో జంతు అవశేషాలు వాళ్ళు చెప్పినట్టు ఆ జంతువు కొవ్వు ఈ జంతువు కొవ్వు అని ఉందని అప్పుడు రిపోర్ట్ చెప్పారు. అదైతే ఇప్పుడు తెర మీద తీసుకురాలేదు, అది లేనట్టు ఒక రకంగా. కానీ అప్పుడు సంప్రోక్షణ చేశారు మొత్తం. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం పేరుతో దీక్ష కూడా చేశారు, పెద్ద ఇష్యూ నడిచింది. ఇప్పుడు ఫైనల్గా తేల్చింది ఏంటంటే అది నెయ్యి పేరుతో పామాయిల్ కలిసి లడ్డూని తయారు చేశారు అనేది. దీనికి ఇంకా ఇంతేనా, ముగింపు పలికినట్టేనా? ఇప్పుడు టెండర్లు మార్చి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా, ఏం జరుగుద్ది ఏంటనేది ఇంకా వేచి చూడాలి.